యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మా పరమేశ్వరుని ప్రార్థనా మందిరం ద్వారా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, దేవుడి వాక్యం వింటున్నాం. మీ అందరి కోసం ప్రతిరోజు మా అందరిని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిత్య కృప అనే మా కార్యక్రమాలు వీక్షిస్తూ అనేక మందికి మీరు షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ ఉన్నారు. దేవుని కృపను బట్టి ఇంకా నూతనంగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి ఇతరులకు షేర్ చేయండి. దేవుని మాటలు ఇవి మంచిది. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. మొదటి 2 వచనాలు మనం చదువుతున్నాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం గమనిస్తే ఇక్కడ రాయబడిన మాటలో 2వ వచనం చదువుతాం. యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నది. యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు అన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకి వచ్చిన యూదా పట్టణస్థులందరూ ప్రకటింపుము, వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదు. ఈ వాక్యములో ప్రాముఖ్యమైన మాట యెహోవా మందిరములో ఆరాధన చేయుటకు. ఈరోజు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కొందరు ఆరాధన చేయటానికి సమయం ఇవ్వట్లేదు. ఆరాధన చేసేటువంటి సమయాలు చాలా మంది జీవితంలో లేవు. ఇక్కడ మీరు గమనిస్తే అందులో ఒక్కటైనను కూడా విడిచిపెట్టకూడదు. నువ్వు ప్రకటన చేయి. దేవుని సన్నిధిలో ఏమని ఆజ్ఞాపిస్తున్నారు అనేది మీరు గమనించినట్లయితే, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించుటకు యెహోవా మందిరములో మీరు అలాగున ఆరాధించవలనని వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈరోజు చాలా జాగ్రత్తగా వాక్యం వింటున్న మీలో నెలకొచ్చేలకి జనవరి స్టార్ట్ అయింది. జనవరి నుంచి ఈ చివరి నెలకు వచ్చేసాం. జరిగిన 4 వారాల్లో నేను క్రమం తప్పకుండా ఈ 4 వారాల్లో ప్రార్థనకి వెళ్ళాను. నేను నా కుటుంబంతో కలిసి అన్నవాడు ఎంతమంది ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు అయిన యెహోవా ఆరాధన చేయటకు, మందిరములో ఆరాధించుటకే మనము ఎవరు అంటే ఆరాధికులము. మనం ఆరాధించేటువంటి దేవుడు ఆరాధ్యమైనటువంటి యేసుక్రీస్తుని ఆరాధించాలి. వీటి విషయంలో క్రమం ఉండాలి. క్రమం లేకోకుండా నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభుత్వం నడుస్తున్నాను అంటే కుదరదు. చూడండి, యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 20వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 20వ వచనం, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులు ఉండిరి. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఆదివారం అనేది ఒక పండుగ దినం. పండుగ దినములలో మీరు గమనించినట్లయితే ఉండవలసిన వారు ఉండక గ్రీకు దేశస్థులు అక్కడ ఉన్నారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. కొందరు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఆరాధించడానికి ఆ పండుగ దినం అంటే సండే, ఆదివారము, దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఆదివారము పండుగ దినం. కొందరేమో ప్రార్థనంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత సాక్ష్యాలకు వచ్చేవాళ్ళు ఉంటారు. కొందరేమో సాక్ష్యాలు అయిపోయిన తర్వాత, పాటలన్నీ అయిపోయి, వర్షిప్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. మరికొందరేమో చూస్తే సగం వాక్యం అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు. ఇంకో కొంతమంది అయితే చూడండి, ఆ మేల్ అనే కాసేపటికి వచ్చేసేవాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని వాడు బయటికి వెళ్ళిన తర్వాత అడిగితే, మేము ఆరాధనకి వెళ్ళి వస్తున్నాం.
చాలా మంది జీవితంలో పరిపూర్ణమైన ఆరాధన లేదు. మిగతా ఏ కార్యక్రమాల్లోనైనా సరే వీళ్ళు టయానికి వెళ్తారు, అక్కడికి టయానికి వాళ్ళు చేయాల్సింది చేస్తారు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చేసరికి యెహోవా మందిరములో ఆరాధించుటకు సమయం వీరు దేవుని సన్నిధిలో పరిపూర్ణముగా గడపలేకపోతున్నారు. ఎందుకంటే అపోస్తలుల కార్యములలో 8వ అధ్యాయం 27వ వచనం ఉంటుంది. అప్పుడు ఐథియోపియాలో రాణి అయినటువంటి కందాకి కింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటిలో మీదనున్న ఐథియోపియాలో ఉన్నటువంటి ఒక నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇక్కడ ఈ నపుంసకుడు ఆరాధన చేయడానికి ఎక్కడికి వచ్చాడంట? ఇదిగో యెరూషలేమునకు వచ్చాను. ఖచ్చితంగా యెరూషలేము అనేది దేవుని మందిరము, దేవుని సహవాసం. చాలా మంది జీవితంలో ఏం లేదు, ఆదివారం కదా నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకొని నా పనికి నేను వెళ్తున్నాను, తప్పదు. ఆదివారమే కదా నేను చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు వింటాడులే నా ప్రార్థనని వ్యాపారానికి వెళ్ళిపోతాను. చూడండి, కందాకి కింద మంత్రిగా పని చేసుకున్నటువంటి వ్యక్తి కూడా ఇదిగో ఆదివారం ఎక్కడికి వచ్చాడంట? ఆయన ఆరాధన చేయడానికి. ఇక్కడ మీరు గమనించినట్లయితే యెరూషలేమునకు వచ్చాను అని రాయడం. ఈరోజు ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో ఎక్కడ గడుపుతున్నావు, ఎప్పుడు గడుపుతున్నావు, ఎలా గడుపుతున్నావు ఒకసారి ఆలోచించు. యెహోవా మందిరములో ఆరాధించాల్సినటువంటి నీ కుటుంబం ఆరాధన చేసిన తర్వాతే, ఆరాధన అంటే ఊరికి నిలబెట్టి వర్షిప్ చేయడం ఒకటి ఆరాధన కాదు. కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆదివారం పండుగ దినముగా పాటించాలి. అది దేవుని ఆరాధించేటువంటి నిబంధనగా మనం తీర్మానం చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనంలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమైనను బట్టి మనస్సాక్షి విషయమును ఆరాధకుని సంపూర్ణమైన సిద్ధి కలుగు చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నది. ఇక్కడ మీరు గమనించాలి, ఆరాధన చేసే వారిలో ఉండాల్సింది ఏంటంటే సంపూర్ణమైన సిద్ధి కలిగిన వారై ఉండాలి. సంపూర్ణమైన సిద్ధి కలిగి ఉండాలి. కొంతమందికి సంపూర్ణమైన సిద్ధి లేదు. అప్పుడు నువ్వు అర్పణలు బలులు అర్పించేటువంటి అర్పణలు అర్పించడానికి దేవుని ఆలయములో, దేవుని మందిరములో ఆరాధించడానికి ఆరాధికుడిని దేవుని సన్నిధిలోనికి మనం రావాలి. కొంతమందికి సంపూర్ణమైన సిద్ధి లేదు. పాటలంతా అయిపోయిన తర్వాత వస్తారని చెప్పారు కదా, సాక్ష్యాలు ఇచ్చినటువంటి సమయంలో సాక్ష్యాలు అయిపోయిన తర్వాత వస్తారని చెప్పారు కదా, ఆఖరికి ఆమెను అయిపోయిన తర్వాత ఆమెను అన్న తర్వాత కనీసం వచ్చారు ప్రార్థనలు చేయించుకుందామని వచ్చేవాళ్ళు ఉన్నారు కదా. ఆరాధించే ప్రతి ఒక్కరు స్టార్టింగ్ ప్రార్థన ప్రారంభం నుంచే వారికి ఏమున్నారంటే ఆరాధికుడిని సంపూర్ణమైన సిద్ధి కలుగునట్లుగా అర్పణ బలులు అర్పించుచు మనం దేవునికి సాక్రిఫైస్ చేసుకోవాలి. అంటే ప్రారంభం ఎన్ని గంటలు, ఒక అడుగు నేను ముందే ప్రార్థనలో, పాటలో, వర్షిప్లో, సాక్ష్యంలో, వాక్యంలో ఆత్మచేతప్పుడు నువ్వు నింపబడతావు. ఈ లేకోకుండా నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నానంటే అది కుదరదండి. ఎందుకంటే మీరు గమనించాలి, ప్రకటన గ్రంథములో 7 సంఘముల గురించి మాట్లాడుతూ 5:12లోకి వచ్చానికి ప్రకటన గ్రంథములో వారందరూ చుట్టూ చూడండి పెద్దలు కూర్చొని ప్రకటన 5:12 మనం చదువుతున్నాం. వారు వధింపబడిన గొర్రె పిల్ల యొక్క శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రములు పొందుటకు అర్హుడుగా గొప్ప స్వరముతో చెప్పుచుండు. వీళ్ళు పొందటానికి గల కారణం ఏంటంటే వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి విషయం మీరు గమనించాలి. వారందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చొని
వాళ్ళ తల మీద ఉన్న కిరీటమును తీసి ఆరాధికుడిని ఆరాధించుటకు వారందరూ ఒక క్రమము చొప్పున ఆరాధన చేస్తున్నప్పుడు వారికి ఏమేమి వచ్చిందంట? శక్తి వచ్చి ఉన్నది, ఐశ్వర్యము ఉన్నది, జ్ఞానము ఉన్నది, బలము ఉన్నది, ఘనత ఉన్నది, మహిమ ఉన్నది, స్తోత్రములు కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. గమనించాలి, ప్రారంభం నుంచి లేకోకుండా, భయభక్తులు లేకోకుండా వారు చేసేటువంటి దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నాం, ఏదో అరవకరో ఏదో అయిపోయిందంటే 2 మాటలు వినేసి అంటే అది కాదు. సంపూర్ణమైన సిద్ధి కలిగిన వారే దేవుని మందిరములో ఆరాధికులు ఆరాధించుటకు కుటుంబాలతో కలిసి ఉండాలి, రావాలి. కొరింథీ సంఘములో దైవజనుడు పౌలు 1 కొరింథీ 8:7 చదువుతున్నాం. అయితే 8వ అధ్యాయం 7వ వచనం, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించే వారు కనుక. ఇక్కడ మీరు గమనించాలి, అందరిలో ఈ జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు దేన్ని ఆరాధించేవారంట? విగ్రహములను ఆరాధించే చేయవలసినవి చేయట్లేదు, కానీ అంతకుముందు చేసినవి వాటిని ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తే, ఇక మీదట మీరు వీటిని కాదు కానీ ఖచ్చితంగా నీవు ఆరాధించవలసిన ఆరాధన. విగ్రహం అంటే ఏదో కోత పోయబడినటువంటి విగ్రహము అనేది కాదు. కొన్నిసార్లు మీరు చూడండి, ఎవరిని బట్టి ప్రభు నదుకు వస్తారని కొన్నిసార్లు చూడండి, యేసు ప్రభు వారిని నదిలో ఉంచుకొని దేవుని వైపు తిరిగి చూసేవారు అనుభవం తక్కువ. కొన్ని హృదయాల్లో ఉంటాయండి, అక్కడికి వెళ్తే నా డబ్బు సమస్య తీరిపోతాయి, నా జబ్బు సమస్య తీరిపోతాయి, నాకున్న కొన్ని పరిస్థితులు తీరిపోతాయి. ఇది కాదు ముందు వచ్చేది. ఏదో ఒకటి ప్రతిమను పెట్టుకొని కాదు, ముందు ఆరాధికుడిని ముందు మనసులో ఆయన ఎవరంటే ఆయన్ని ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సిద్ధి కలిగిన వారై ఉంటారు. ఇది లేకుండా యెహోవా మందిరంలో ఆరాధించుటకు నేను వెళ్ళాను, ఆరాధనకి వెళ్ళానని చెప్పి సగం భక్తి చేసి సగం ప్రార్థన చేసి టైం అంతా అయిపోయి నెలలో మొత్తం జరిగిపోయిన తర్వాత ఎన్ని రోజులు ప్రార్థనకి వెళ్ళినా నాకు ఏది జరగట్లేదు, నాకు ఏది పొందుకోవట్లేదు, నేను దేవుడి సన్నిధిలో ఆయన ఇచ్చే అనుగ్రహం నేను పొందుకోలేకపోతున్నాను. కారణం ఏంటంటే వాక్యం చెప్తున్న మాట, కొన్ని వ్యర్థమైనవి తీసేసుకొని సంపూర్ణమైన సిద్ధి కలిగి నువ్వు దేవుడి సన్నిధిలో ఆరాధించగలిగితే వాక్యం చెప్తున్న మాట, అప్పుడు నీకు ఐశ్వర్యము, నీకు ఘనత, ఇంకా మనం చూస్తే నీకు జ్ఞానము, నీకు బలము, నీకు శక్తి దేవుని యొక్క సన్నిధిలో పొందుకోగలవు. ఇవి లేకోకుండా ఏదో నువ్వు వచ్చి వెళ్ళిపోవడం కాదు, అలా కాదు. ఖచ్చితమైన తీర్మానం చేసుకొని ఈరోజు వాక్యమే, యెహోవా మందిరంలో ఆరాధించుటకు నేను నా కుటుంబము సిద్ధపడాలి, యేసుక్రీస్తు సన్నిధిలో నేను నిలిచి ఉండాలి అని తీర్మానించి కృప దేవుడు నీకు కలుగు చేసి శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకముతో దేవుడు నిన్ను నడిపించుకున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన నా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపా దయా సహాయకుడు ఇదిగోనైనా నీ మందిరములో ఎలా ఆరాధించాలి, ఆరాధన క్రమమే, ఆరాధించవలసిన వారు సంపూర్ణమైన శక్తి కలిగి ఆత్మతో సత్యముతో ఆరాధించడం. ఆదివారం అనేది ఒక పండుగ దినమని, ఆ పండుగ దినములో మేము ఆచరించవలసినటువంటి పద్ధతులు ప్రతి ఒక్కరు విని వారి జీవితంలో వారి కుటుంబంతో కలిసి మీరు ఆరాధికుడిని ఆరాధించటం. ఇదిగోనైనా నా ప్రభువా, నీ కృపను స్థిరపరిచి ఒక్కొక్కరిని చక్కగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.